ప్రతి ఏటా మెరిట్ ఆధారంగా కేఎల్ యూనివర్సిటీ అందజేసే 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బ్రౌచర్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ కేఎల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా వ్యక్తిత్వ వికాసం ఉన్నత విలువలు అనే అంశంపై మాట్లాడారు. పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని అభినందించారు. కాలేజీలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతుందని మంత్రి అన్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో గవర్నమెంట్ తరపున కూడా విద్యార్థులను ప్రోత్సహించి స్కిల్స్ డెవలప్ చేసే దిశగా 250 కోట్లను మంజూరు చేశామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి విద్యా వైద్యంపైనే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. పేద ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దనే ఉద్దేశంతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్లాబ్ల పరిధిని పెంచామన్నారు. Students of this university. I was so happy when I arrived into the university campus that when the principal and the director and rest of the top management, they told me how KL University over a period of time has grown more than 25,000 students in Vijayawada, more than 3,000 students in near Hyderabad, in and around Hyderabad. And this is also a very budding university, and having got a pay package of nearly 33 lakhs. These are all indicating how good these institutions are being run, how valuable, how they created a value over so many years. And one of the points which all of us must remember is, if you want to have long-term consistency, if you want to have long-term objectives, you want to have long-term success, you all need to bank on some values, bank on some discipline. Without these two qualities, I don't think this university would have lasted for 45 years. So congratulations to KL University and the management, promoters, management team and all. ఈ రోజున మంచి గ్రాడ్యుయేషన్ అంటే మనందరం కూడా చదువుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాలి, ఎక్కడెక్కడో మనం స్థిరపడాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాంటిది ఎంబీబీఎస్ ఇక్కడే మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రజా పాలనలోకి ప్రజలతో అమమేకం అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రజాపక్షాన్ని ఇచ్చిన సౌమ్యులు, పాలిటిక్స్ని చాలా పొలైట్గా నడిపే ఉన్నతమైన వ్యక్తి వివేక్ గారు మన యూనివర్సిటీకి రావడం మనకి ఎంతో గర్వకారణం. వారికి మనందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫాదర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకా అని పిలుచుకునేవాళ్ళు. కాకా అంటే పెద్దవాళ్ళని, అంత మంచి పేరుంది వాళ్ళ ఫాదర్కి. ఆయన నుంచి వచ్చిన వివేక్ గారు ఇంకెంత బాగుంటారో ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణలో లేబర్ మినిస్టర్గా పనిచేస్తూ అనేక కార్మిక సంఘాలకు మద్దతుగా నిలబడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నిటి కూడా చాలా అభివృద్ధి పదం నడపడంలో ముందంజలో ఉన్నటువంటి వివేక్ గారికి మన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ బాచుపల్లి క్యాంపస్ నుంచి మరొకసారి వారికి